ఇంత నీచాతి నీచమైన ఘోరమైన, ఇట్ ఇస్ ఎ రేర్ అండ్ రేర్ కేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలోనే అత్యంత అరుదైన కేసు. కొట్టి చంపటం ఒకటైతే సాక్ష్యాధారాలు లేకోకుండా చేయటం, సీసీ ఫుటేజీలు మాయం చేయటం, ఇంత ఘోరమైన తప్పిదం చేసి అతను నేరస్తుడు, అతను చంపబడలేదు, అతని ఫోటోలు ఫాల్సు, అతను బతికే ఉన్నాడు అని చెప్పదలుచుకున్నారా? 19వ తారీఖున మీరు ప్రొడ్యూస్ చేయండి. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఆయన బతికే ఉన్నాడు, నేను చెప్పింది తప్పుడని. నేను 100కి 100 రూపాయలు చెప్తున్నా, అతన్ని చంపేశారు. నేను ఇచ్చిన ఫోటోలు కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీరు అడగండి కోర్టు ద్వారా లేదా పోలీస్ స్టేషన్ ద్వారా. తప్పుడు ప్రచారం చేస్తే ఆ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్తానని చెప్తే, ఏంటన్నీ ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి బ్యాచ్ అంతా ఆయన రెచ్చగొట్టి. చాలా చిత్రం ఏంటంటే ఇంకోటి చెప్తా, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మాట్లాడట్లా, వాళ్ళు ఏం మాట్లాడట్లా, ఇతను నేరస్తుడు అందుకే చంపామంటలా. బుర్రలేని ఈ జనసేన పార్టీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ ఈ కుర్రవాడిని చంపడం కరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఎంత దురదృష్టం! నాగరాజు వైపున కూర్చొని మాట్లాడుతున్నారు, సిఐ నాగరాజు తరపున మాట్లాడుతున్నారు. సిఐ నాగరాజు ఇంటికి వెళ్ళి నాగరాజును అరెస్ట్ చేయడానికి వీల్లేదని ఉద్యమం చేసే ప్రతి వాడు పవన్ కళ్యాణ్ పంపించిన వాడే. ఏమిటో ఈ అన్యాయం నాకు అర్థం కాలేదు. సమాజం ఎక్కడికి పోతుంది? ఒక లాకప్లో ఒక వ్యక్తిని దారుణంగా చంపి సాక్ష్యాధారాలు లేకోకుండా చేసినటువంటి పోలీస్ వారిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే అసలు బుర్ర ఉందా బుర్ర లేదా నాకు అర్థం కాల. అదేమంటే మైక్ ముందు చాలా గొప్ప గొప్ప ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. నేను మరోసారి చెప్తున్నాను, ఇది చాలా కీలక పరిణామం. కృష్ణలంకలో సీసీ ఫుటేజ్ మాయమవటం పట్ల ఆందోళన చెందవలసిన అవసరం ఉన్నది. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహకరిస్తున్నది. పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించడంతో పాటు నేరస్తుల్ని కాపాడే కార్యక్రమంలో ఉండబట్టే ఈ సీసీ ఫుటేజ్ మాయమైపోయింది. మీకు ఒక విషయం చెప్తా ఇక్కడ. అకార్డింగ్ టు సుప్రీంకోర్టు డెసిషన్, ఏదైనా ఒక పోలీస్ స్టేషన్లో కానీ మరొక చోట కానీ సీసీ ఫుటేజ్ 18 మాసాలు స్టోర్ చేయాలి. 18 రోజులు కూడా స్టోర్ చేయలే. హోంమంత్రి గారు ఏమన్నారు తెలిసి మధ్యన, రాష్ట్రంలో 70,000 సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడ నేరం జరిగినా టక్కని తీసేస్తా ఉన్నారు. ఎవరు? హోంమంత్రి గారు. పోలీస్ స్టేషన్లో లేవు. రోడ్డు మీద సంగతి దేవుడు ఎరుగు. పోలీస్ స్టేషన్లోనే సీసీ ఫుటేజ్ మాయం చేశారు. ఏంటిది? ఏమండి హోంమంత్రి గారు, మీ వల్ల కాదులే, పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి, సీసీ కెమెరాలు తెప్పిస్తాడు. పవన్ కళ్యాణ్ గారికి హోమ్ ఇస్తే సీసీ కెమెరాలు తెప్పిస్తాడు. పాపం అనిత్ గారి వల్ల ఈ సీసీ కెమెరాలు మాయమైపోతాయి. నేరస్తులేమో పారిపోతుంటారు, నేరస్తులనేమో కాపాడుతూ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న నేరస్తులనేమో రక్షిస్తూ ఉంటారు, సీసీ ఫుటేజీలు పోతూ ఉంటాయి. అందువల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ ఇస్తే ఇవన్నీ సెట్ అవుతాయి. అది ఆలోచించండి. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాల. హోంమంత్రి గారు అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చెబుతున్నారు మైక్ ముందు. బ్రహ్మాండమైన సీసీ కెమెరాలు సీసీ ఫుటేజీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. నేరం జరిగితే 5 నిమిషాలు పట్టుకుంటా ఉన్నారు. చివరికి పోలీస్ స్టేషన్లోనే దిక్కుమొక్కు లేదు. ఇంత దారుణమైనటువంటి సంఘటన బహుశా ఎక్కడ జరగదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అంత మేకప్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఈ కేసు అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. కేవలం ఊరిని తూతూ మంత్రంగా ఆ తల్లిదండ్రుల్ని, ఆ తల్లిని లేదా వారి కుటుంబాన్ని ఏదో కంటి తుడుపు చర్య చేయాలనే ఉద్దేశంతో సిట్టు వేసి వాళ్ళ చేత విచారణ జరిపి నేరస్తులు ఎస్కేప్ అయ్యే విధంగా అతి బలహీనంగా కేసు రిజిస్టర్ చేశారు. అతి బలహీనంగా విచారణ జరుగుతుంది. అతి బలహీనంగా ఛార్జ్షీట్ వేస్తారు. ఇది కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ ఎన్ఐతో కానీ ఇది జరిపించవలసిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం. అలా చేయకపోతే బాధితులకు న్యాయం జరగదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు జ్ఞానోదయం తెచ్చుకుని నేరస్తుల్ని శిక్షించే కార్యక్రమం చేయాలి. ఇక్కడ నేరస్తులు చనిపోయిన వాడు కాదు, ఇక్కడ నేరస్తుడు చంపినవాడు నాగరాజు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, వారి మీద యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.